ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టీచర్ అండి. ఇది ఎంత ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టీచర్ అంటే, మీలో ఎవరికైనా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉందనుకోండి, అంటే పద్దపద్దాక యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురయ్యే వాళ్ళల్లో వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా ఈ మదర్ టీచర్ ఉంచుకోవాలండి. అంత మోస్ట్ ఎఫెక్టివ్ మదర్ టించర్. దీని గురించి చెప్పుకోవడానికి ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు, కానీ ఇది క్యూర్ చేసే 1-2 సిమ్టమ్స్ అది ఎంత అద్భుతంగా క్యూర్ చేస్తుందంటే, దీనికి సాటి ఇంకొక మదర్ టించర్ రాదండి. అంత అద్భుతమైనటువంటి ఈ మదర్ టించర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ మదర్ టించరు దీని పేరు పెరీరా బ్రేవా అండి. ఈ పెరీరా బ్రేవా ముఖ్యంగా దీని యొక్క ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే, ఇది మినీస్పెర్మేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క అండి. ఇది అమెరికన్ కంట్రీలోను, తర్వాత ఏషియాలోను, ఆఫ్రికాలోను విరివిగా కొంచెం వెట్ ల్యాండ్స్లో తడితడిగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఇది క్రీపర్ లాగా ఒక మొక్కని ఆసరాగా చేసుకుని పెరిగేటటువంటి మొక్క అండి ఇది. దీని యొక్క వేరు, దీని యొక్క ఆకుల్ని క్రష్ చేసి దీని ఆల్కహాల్తో కలిపి ఈ పెరీరా బ్రేవా అనేటటువంటి హోమియోపతి మదర్ టించర్ని తయారు చేయడం జరుగుతుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఇది యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ కనుక ఉంటే ఈ పెరీరా బ్రేవాన్ని తీసుకొని ఉదయం 6 చుక్కలు, సాయంత్రం 6 చుక్కలు కంటిన్యూగా వేసామనుకోండి, ఎలాంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయినా, ఈవెన్ అది గనోరియా వల్లైనా, సిఫిలిస్ వల్లైనా, లేదంటే కామన్ ఏ బ్యాక్టీరియా వల్లైనా కూడా ఇది మోస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుందండి. ఎలాంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినా కూడా ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుందండి. అలాగే కెటారల్ బ్లాడర్, మనకు జలుబు చేస్తే ముక్కులో నుంచి ఎప్పుడు నీరు కారుతూ ఉంటుంది చూసారా, ఎప్పుడు ముక్కులో ఏదో ఉన్నట్లుగా దాన్ని క్లియర్ చేసుకోవాలనిపిస్తుంది. అలాగే కొంతమందికి ఈ బ్లాడర్లో జలుబు చేసింది అనుకోండి, కెటారల్ బ్లాడర్ అంటాం దాన్ని. కెటారల్ బ్లాడర్ ఎప్పుడు యూరిన్కి వెళ్ళాలి అనేటటువంటి సెన్సేషను కాన్స్టెంట్గా ఉంటుందండి. అలాంటి వాళ్ళలో కూడా ఈ పెరీరా బ్రేవా అనేది చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి హోమియోపతి మదర్ టించర్. మీరు అలా ఒక 4 చుక్కలు మీ నాలుగు మీద వేయగానే ఆ సెన్సేషన్ అనేది పోతుందండి. అంత అద్భుతమైనటువంటి మదర్ టించర్ ఇది పెరీరా బ్రేవా అనేది. తర్వాత కిడ్నీ స్టోన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్కి వచ్చి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళల్లో ఎవరిలో అయితే ఎక్కువ సార్లు యూరిన్ పోస్తుంటే మంట అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు చూసారా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉంటారు ఫ్రీక్వెంట్గా. అలాంటి వాళ్ళలో కనుక ఈ కిడ్నీ స్టోన్స్ కనుక ఉన్నట్లయితే, అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ పెరీరా బ్రేవాన్ని తీసుకొని ఒక ఉదయం 6 చుక్కలు, సాయంత్రం 6 చుక్కలు ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా ఇస్తే ఆ కిడ్నీ స్టోన్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయండి. అలాగే ప్రోస్ట్రేట్ ఇన్ఫెక్షన్, ఈ కిడ్నీ స్టోన్స్ ఉండి ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి గురవుతూ, అలాంటి వాళ్ళలో ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉందనుకోండి, లేదంటే ప్రోస్టేట్ ఇన్ఫ్లమేషన్కి గురవటం, ప్రోస్టేటైటిస్ అలాంటి కేసులో కూడా, లేదంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రోస్టేట్కి చీమ్ పట్టిందనుకోండి, అలాంటి వాళ్ళలో కూడా ఈ ప్రోస్టేటైటిస్ తర్వాత ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కేసుల్లో ఈ పెరీరా బ్రేవాన్ని తీసుకొని ఒక 6 చుక్కలు పొద్దున్న సాయంత్రం కంటిన్యూగా ఇచ్చామనుకోండి, అదే సిమ్టమ్స్ సివియర్గా ఉంటే మీరు రోజుకు 4 సార్లు 5 సార్లు కూడా ఇవ్వచ్చు. దీన్ని ఒక 6 చుక్కలు ఒక కప్పు నీళ్ళలో వేసి కంటిన్యూస్గా ఒక నెల రోజులు తాగితే ఆ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది తగ్గిపోతుందండి. దాంతోపాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. మరి ఇది ఈరోజు ఈ పెరీరా బ్రేవాన్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎంత అద్భుతంగా క్యూర్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో సెషన్లో తెలుసుకున్నాం. మరి మీరు ఎవరైనా కాన్స్టెంట్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ పెరీరా బ్రేవా అనేది ఉండాలండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక వర్తి అనిపిస్తే, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మీరు ఎవరైనా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.